సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ అనేది ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కొందరైతే ఏకంగా హీరోల పర్సనల్ మ్యాటర్లోకి దూరి మరీ యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ట్విట్టర్లో జరిగే ఫ్యాన్ వార్ ఒక్కోసారికి నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ ఉంటుంది. అసలు ఈ ఫ్యాన్ ఎలా మొదలవుతుంది? ఎవరైనా కావాలని చేస్తారా? అసలు ఈ ఫ్యాన్ వార్లను ఎవరైనా ఆపగలరా అన్నది అనుమానంగానే ఉంటుంది. తాజాగా శివజ్యోతి మాట్లాడిన మాటల్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్ కి వాడుకున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. సదర్ ఉత్సవాల్లో ఉన్న దున్నపోతుని శివజ్యోతి చూసి ఆశ్చర్యపోయింది. బాహుబలి ప్రభాస్ లెక్క దిట్టగా ఉంది అంటూ ఆ దున్న గురించి చెప్పింది. ఆమె ఏదో సరదాగా అనేసింది. దీన్ని కూడా కాంట్రవర్సీ చేస్తారని ఆమె ఊహించలేదు. దీంతో యాంటీ ఫ్యాన్స్ వచ్చి ప్రభాస్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు. శివజ్యోతి కావాలని అలా అందా అంటూ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఎన్టీఆర్ మీద ట్రోలింగ్ కి దిగుతున్నారు. అసలే ఈ మధ్య దేవరా మూవీతో ఎన్టీఆర్ మీద దారుణంగా ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ను సరిగ్గా చూపించలేదన్న విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఈ విషయంలో మేకర్ల మీద అసంతృప్తితోనే ఉన్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే దేవరా స్టిల్స్ పోస్టర్లతో ట్రోలింగ్ చేస్తున్నారు. టాలీవుడ్ హీరోలంతా కలిసి మెలిసే ఉంటారు, కానీ వారి అభిమానులు మాత్రం ఇలా సోషల్ మీడియాలో విడిపోయి తిట్టుకుంటూ ఉంటారు. ఈ సోషల్ మీడియా ఫ్యాన్ వార్లు హద్దులు దాటుతున్నా ఎవ్వరూ ఏ చర్యలు తీసుకోవటానికి ముందుకు రావటం లేదు. కనీసం వారి ఫ్యాన్స్ ని అదుపులో కూడా పెట్టుకోలేకపోతున్నారు హీరోలు. కొంతమంది అయితే ఇలాంటి ఫ్యాన్ వార్ వద్దని అభిమానులకు సూచిస్తూ ఉంటారు. కానీ చెప్తే వినేవాడు అభిమాని ఎలా అవుతాడు అన్నట్టుగా వారికి తోచింది వారు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్ అనే ట్యాగ్ పేరిట రెచ్చిపోతున్నారు.